యాదగిరిగుట్ట మహిళా సంఘాలు 100 రోజుల ప్రణాళికలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు మెప్మా సిబ్బందితో పాటు వీధి వ్యాపారులతో తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట మహిళా సంఘాలు 100 రోజుల ప్రణాళికల్లో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు మెప్మా సిబ్బందితో పాటు వీధి వ్యాపారులతో తినుబండారాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వంటకాలను పరిశీలించి టేస్ట్ చేశారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7:30 వరకు నిర్వహించిన ఈ ఫెస్టివల్లో అన్ని రకాల హోమ్ ఫుడ్స్, స్వీట్స్ ఫుడ్స్ ప్రదర్శించారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ప్రొడక్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాన్సెప్ట్ బాగానే ఉంది. అంటే వేరే ఊర్ల నుంచి వస్తారు వాళ్ళు. రాగి 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 రొట్టె ఏమంటారు? రాగి రాగి బాగుంటుంది. మనం ఇంట్లో చేసిన ఐటమ్సే కదా. 30 అవ్వా. నా పేరు శ్యామల, మెప్మా ఏడీఎంసీని. ఈరోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ ఎస్ఎస్జి ప్రోడక్ట్స్ మేళా అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ మహిళలు తయారు చేసే ఫుడ్ ఐటమ్స్ అండి, నెక్స్ట్ మిగతా ఉత్పత్తులు కూడా, జూట్ బ్యాగ్స్, ఇంకా రాఖీలు, ఇలా ఇంటి దగ్గర ఉండి మహిళలు తయారు చేసుకొని అమ్ముకోవడానికి ఒక వేదికగా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్పందన ఉంది. ఇది మేము పెట్టడం మొదటిసారి అయినా కూడా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలని ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ ని మన అడిషనల్ కలెక్టర్ సార్ వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి, నమస్కారం. మేము ఆర్పీలందరం కలిసి మేము ఈ ప్రోగ్రాం చేయడానికి 100 రోజుల ప్రోగ్రామే కాకుండా మీకు ఎలాంటి ఫెస్టివల్స్లో కానీ మీ యొక్క శుభకార్యాలకు కానీ మేము ఎలాంటి సహాయం చేయమన్నా, మరియు మేము ఫుడ్ ఐటమ్స్ మీకు రెడీ చేసి మేము ఇవ్వగలుగుతాం. మా ఆర్పీలందరి దగ్గర మీకు చికెన్ బిర్యానీ అయినా, అరిసెలైనా, మురుకులైనా, అప్పలైనా ఏ విధమైన ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి. మీరు ఆర్డర్లు ఇస్తే మేము ఆర్డర్ల ప్రకారము మా ఆర్పీలందరూ మీకు తయారు చేసి మీ ఆర్డర్లకు మేము అందించగలుగుతాము. ఒక మంచి ప్రయత్నం. ఎందుకంటే దీనివల్ల ఎంతో కొంత ఆర్థిక వనరులు ప్రజలకు నార్మల్ పీపుల్కి చెందుతాయి. ప్లస్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఈ నేమ్స్ చూడడం, కొత్త పేర్లు ఉన్నాయి. సో ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇదైతే మంచి ప్రయత్నం. వాళ్ళకు లోన్ల ద్వారా వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు పెట్టుకొని వాళ్ళు ఉపాధి కల్పించుకుంటున్నారు. ఈ ఉపాధి వల్ల ప్రజలకు ఉపయోగము. అంటే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ ఇవ్వగలుగుతారు అందరికీ. అది దాని ద్వారా ప్రజలకు కూడా మంచి ఫుడ్ దొరుకుతుంది, వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ మేము 100 రోజుల ప్రోగ్రాంలో మాకొకటి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాము ఉంది.
ఆ ప్రోగ్రాంలో మాకు మంచి స్పందన వచ్చింది. ఇక్కడికి మేము వచ్చి హోమ్ ఫుడ్ ఇవి చేసుకొచ్చిన వాటిని అందరూ బాగా కొనుక్కోవడం జరిగింది. అందరు కూడా దానికి బాగున్నాయి అని అన్నారు. మేము పెట్టిన రేటు కూడా వాళ్ళు ఏమి కూడా అనలేదు, మంచిగా ఉన్నాయని తీసుకొని తినడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సార్ కూడా చూసిండ్రు. ఇట్లా మీరు బాగా చేసుకోండి అమ్మా, మహిళా సంఘాల ద్వారా లోన్స్ తీసుకొని మంచిగా మీరు ఎదగాలని చెప్పిండ్రు. ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా మేము మీకు సలహాలు ఇస్తాము చేసుకోవడానికి, బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పినారు. ఇంకా మేము ఇప్పుడు ఈ ఫెస్టివల్ ప్రతి బుధవారం కూడా ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాము. వచ్చిన మన కమిషనర్ గారికి, మళ్ళీ అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, ఏడిఎం సార్ గారికి, మెప్నా డిఆర్ఓ సార్ గారికి నమస్కరించి చెప్పబడుతున్నది. సంఘాలలో లోన్ తీసుకొని ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రతి ఒక్కరికి అవకాశంగా భావించి ముందుకు సాగాలని, ఆర్డర్ల పైన కూడా చేయడానికి ప్రోత్సహించడానికి, మేము ఆర్పీలము పనిచేయడానికి ప్రజలకు కూడా ఎంతో ఉపాధి కల్పిస్తున్నందుకు మాకు కూడా కొంచెం జీవనోపాధి నడుస్తుందని అనుసరిస్తూ ఇంకా మీద మాకు అందరికీ ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం.